తనయుడా, మృత్యుంజయుడా, అభిషేక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడి రారే పవిత్ర జనమా, పరపడి రారే క్రీస్తు సంఘమా. పరుగిడి రారే పవిత్ర జనమా, పరపడి రారే క్రీస్తు సంఘమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. చీకటి దారిలో వెలుతురు నింపి, చీకటి దారిలో వెలుతురు నింపి, పరలోక ద్వారం చూపితివి. నీ పాద స్పర్శతో, నీ దివ్య వాక్కుతో మమ్మాదరింప వేయించేమ్మా. నీ పాద స్పర్శతో, నీ దివ్య వాక్కుతో మమ్మాదరింప వేయించేయుమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి రాధాకుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, ఇషిత గౌతములకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ పొలమరశెట్టి కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ శ్రీ గోగినేని అర్లయ్య పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ త్రియేక దేవుని దీవెనలు ఎల్లవెల్లలా ఉండాలని గోగినేని నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్టూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్ దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. ప్రగాఢ బాలప్రణయ్ గారికి దేవుని దీవెనలు, సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కోనా జోజిబాబు, మరియా రత్నం మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పంచదార్ల మేరీ మగ్దలేనా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ పివి శ్రీకాంత్, శిరీష, పివి విజయ్, జయంతి, పివి శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న నివేద మహిమకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రాకేష్, మేరీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు.
నెల్లూరు మేత్రాసనం కావలి విచారణ సరోజనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తూ మనందరి యొక్క ఉద్దేశాలను కూడా ఈ దివ్య పూజలో దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత మగ్దలా మరియ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క పునీతురాలిని ఒక స్మరణగా 2015వ సంవత్సరం వరకు తిరుసభ కొనియాడింది. అయితే దివంగత జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు 2016వ సంవత్సరంలో ఈ యొక్క పునీతురాలి స్మరణను ఒక ఉత్సవంగా దాన్ని మార్చి ఆ 2016వ సంవత్సరం నుంచి మగ్దలా మరియ ఉత్సవాన్ని దైవార్చనలో కొనియాడాలని ఆయన చెప్పడం జరిగింది. కనుక ఆ సంవత్సరం నుంచి ఇది ఉత్సవంగా మనం కొనియాడుతున్నాం. మనం నూతన నిబంధన చూసినట్లయితే నూతన నిబంధనలో ప్రముఖంగా కనబడేటువంటి స్త్రీ మొట్టమొదటి స్త్రీ మరియ తల్లి. అయితే మరియ తల్లి తరువాత నూతన నిబంధనలో మనకి ప్రముఖంగా కనబడే వ్యక్తి, అదేవిధంగా ముఖ్యమైన స్త్రీ ఎవరని మనం ప్రశ్నిస్తే అది తప్పకుండా మగ్దలా మరియే కావాలి. ప్రగాఢమైన విశ్వాసంతో క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి మహిళ, అంతేకాకుండా ప్రభు యొక్క ఉత్థానానికి ప్రథమ సాక్షురాలైనటువంటి మహిళ, అలాగే ప్రభు ఉత్థాన సువార్తను ప్రప్రథమంగా ప్రకటించినటువంటి సువార్తీకురాలు కూడా మగ్దలా మరియ అవుతుంది. అందుకే ఈమె నూతన నిబంధనలో ఒక ప్రముఖమైనటువంటి దైవభక్తురాలిగా మనం పరిగణించాలి. అటువంటి గొప్ప దైవభక్తురాలు పునీతురాలైనటువంటి మగ్దలా మరియను ఈరోజు ఈ దైవార్చనలో కొనియాడుతున్న సందర్భంలో ఆమెను అనుసరిస్తూ ఆమె ఆదర్శాన్ని మనం స్వీకరిస్తూ, అదేవిధంగా ఆమె ప్రార్థన ద్వారా ఆమెకులాగా మన యొక్క విశ్వాసాన్ని, ఆ దేవుని ఎడల మన ప్రేమను, మన సువార్త ప్రకటనను దేవుడు ఆశీర్వదించి మరింత బలపరచమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నాకు తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము,
శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. ఏకసుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపుమా. పిత దేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. దేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అత్యంతము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అత్యంతము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమున మహానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనతైక కుమారుడు మగ్దలా మరియకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించినట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెతకగా అతడు నా కంటబడెను. పరమగీతములు 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. నేను రాత్రి వేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కాని ఎంత వెతికినా అతడు దొరకడయ్యెను. నేను లేచి నగరంలోనికి వెళ్ళెదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడెదను, నా హృదయేశ్వరుని కొరకు వెదకెదను, కాని ఎంత వెతికినను అతడు కనిపింపడయ్యెను. నగరముకు కావలి కాయువారు నన్ను చూచిరి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా?
అని నేను వారిని ప్రశ్నించి తిని. వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను. నీ కొరకు ఆశగుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలేనియు, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలేననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటేనూ శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసెదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మయు ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నీ కొరకు దప్పికగొనుచున్నది. నీవు నాకు సహాయుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకుని నడుచుదును. నీ కుడి చేయి నన్ను ఆదుకును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు దప్పికగొనుచున్నది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 18వ వచనము వరకు. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు చేరి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి
వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. మరియమ్మ ఆ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ళ వైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండెరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అని ప్రశ్నించెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అని చెప్పెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు యొక్క సందేశాన్ని అందించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మగ్దలా మరియ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. చాలామంది మగ్దలా మరియను నూతన నిబంధనలు, ముఖ్యంగా సువిశేషాల్లో కనబడేటువంటి ఇతర మరియలతో దాన్ని పోలుస్తూ ఉంటారు. లేక ఇతర మరియల యొక్క ప్రస్తావన మగ్దలా మరియ గురించని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక మగ్దలా మరియ వేశ్యగా ఉండి ఆమె పట్టుబడి క్రీస్తు ప్రభు చేత కాపాడబడినట్లు, ఒక మరియా యేసు ప్రభు యొక్క పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచినట్లు, అదేవిధంగా లాజరు గారి యొక్క సహోదరైనటువంటి మార్తా మరియల్లో ఉన్నటువంటి ఒక మరియ, ఈ విధంగా వివిధ మరియా అని పేరు గలటువంటి మహిళలు నూతన నిబంధనలో సువార్తల్లో చాలా చూస్తాం. అయితే వీరందరూ కూడా మగ్దలా మరియని అనటానికి ఏ యొక్క ఆధారం కూడా లేదు. తిరుసభ యొక్క సాంప్రదాయంలో, బైబిల్ గ్రంథ పరిశోధనలు చాలా మట్టుకు ఒకే ఒక ప్రస్తావన మగ్దలా మరియ ప్రస్తావనగా తిరుసభ పరిగణిస్తుంది. వాటిలో 7 దయ్యముల నుంచి రక్షించబడినటువంటి మరియను మగ్దలా మరియగా తిరుసభ గుర్తిస్తుంది. లూకా సువార్తలో 8వ అధ్యాయంలో ఒక మరియ అనేటువంటి స్త్రీని ప్రభు 7 దయ్యాలను వెదలగొట్టి రక్షించినట్లుగా చూస్తున్నాం. కనుక ఈమె మగ్దలా మరియ అని ఖచ్చితంగా తిరుసభ చెప్తుంది. అటువంటి మగ్దలా మరియ ఈ విధంగా ప్రభు చేత రక్షించబడి ప్రభుని వెంబడించి చివరకు ఆయన శిలువ చెంతకు, ఆయన యొక్క సమాధి చెంతకు, ఆయన పునరుత్థానం చెంతకు నడిచినటువంటి పునీతురాలిగా, దైవభక్తురాలిగా మనం చూస్తున్నాం. మగ్దలా మరియ ఉత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనం ఆమె జీవితాన్ని చూసినప్పుడు ఈరోజు దైవగ్రంథ పఠనాలు బోధిస్తున్నట్లుగా 2 అంశాలు మనం క్లుప్తంగా చూడవచ్చు. వాటిలో మొట్టమొదటిది, మగ్దలా మరియ
దేవుని వెదకినటువంటి విధానం. ఆమె తన జీవితంలో క్రీస్తు ప్రభుని కలుసుకోకముందు తన జీవితంలో వేరే వాటి కోసం వెతికింది. బహుశా లౌకికమైనటువంటి ఆనందం, సంతృప్తి కోసం వెదకి ఉండవచ్చు. అదేవిధంగా ఆమె జీవితం కూడా ఈ యొక్క 7 దయ్యాలలో, అటువంటి కీడులో అది బంధించబడి ఉంది. ఆమె ఎటువంటి స్వతంత్రాన్ని అనుభవించలేదు. అయితే అటువంటి స్థితిలో ఉన్న మగ్దలా మరియను క్రీస్తు ప్రభు ఆ సంఖ్యలను ఆయన విడిపించి ఆమెను విముక్తురాలను చేసినప్పుడు అప్పటి నుంచి ఆమె ఉన్నతమైనటువంటి ఆ దేవుని కోసం వెదకటం ఆరంభించింది. ఆ దేవుని వెదకటం ఆరంభించిన ఆమె యొక్క అన్వేషణ, ఆమె వెదుకులాట ఆమెను క్రీస్తు ప్రభును అనుసరించే విధంగా చేసింది. ఆమె వెదుకులాట, అన్వేషణ ఆమెను మరణిస్తున్నటువంటి ఆ సిలువ చెంతకు, క్రీస్తు ప్రభు మరణిస్తున్న ఆ కల్వరి కొండకు, ఆ సిలువ చెంతకు నడిపించింది. ఆమె అన్వేషణ, వెదుకులాట యేసు ప్రభుని సమాధి చేసినటువంటి సమాధి దగ్గరకు ఆమె నడిపించింది. ఆమె అన్వేషణ ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరకు ఆమెను నడిపించింది. మనం మన జీవితంలో దేనికోసం అన్వేషిస్తున్నాం? మనం కూడా మగ్దలా మరియలాగా క్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళం, క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న వాళ్ళం. అయితే క్రీస్తు ప్రభు యొక్క భక్తులుగా మన జీవితంలో మన వెదుకులాట దేనికోసం? కేవలం ప్రాపంచికమైనటువంటి విషయాలకే మనం వెతుకుతూ ఉన్నామా? మన జీవితంలో ఏది కావాలని మనం కోరుకుంటున్నాం? దేనికోసం ఎక్కువగా ఆశపడుతున్నాం? దేనికోసం ఒక మనిషిగా, ముఖ్యంగా ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా నా జీవితంలో దేనికోసం నేను వెతుకుతున్నాను? ఎందుకు వెతుకుతామంటే దాని ద్వారా మన జీవితం ఆనందాన్ని, సంతృప్తిని పొందుతుందని. మనం ఆశించేది, అన్వేషించేది, వెదికేది మన జీవితాల్లో సంతృప్తిని, శాంతిని, ఆనందాన్ని అది కలిగిస్తుందనేటువంటి కోరికతో మనం వెతుకుతూ ఉంటాం. అయితే నిజమైన ఆనందాన్ని, నిజమైనటువంటి సంతృప్తిని, నిజమైన పరిపూర్ణతను కేవలం క్రీస్తు దగ్గరే పొందగలమనేటువంటి సత్యాన్ని మగ్దలా మరియ గుర్తించింది గనక ఆ క్రీస్తుని కడవరకు ఆమె వెంబడించి, అన్వేషించి, వెదకే ప్రయత్నాన్ని చేసింది. మన జీవితంలో క్రీస్తు ప్రభుని మనం తెలుసుకున్నాం, క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాం. అయితే నిజంగా క్రీస్తు ప్రభు మనకు కావాలని, ఆయన ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని మనం ఆరాటపడుతూ, ఆశతో మనం ఆయన్ని వెతుకుతున్నామా లేదని ఆలోచన చేయాలి. మనకి వేరే వాళ్ళు క్రీస్తు ప్రభు గురించి చాలా చెప్పి ఉండవచ్చు. దైవ గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభు గురించి మనం చాలా తెలుసుకుని ఉండవచ్చు. లేక మనం వినే ప్రసంగాల ద్వారా, సువార్త బోధనల ద్వారా, లేక మనం చదివేటువంటి పుస్తకాల ద్వారా క్రీస్తు ప్రభు గురించి చాలా జ్ఞానాన్ని మనం ఆపాదించి ఉండవచ్చు. అయితే నేను క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, ఆయనలో ఇంకా ఎదగాలి అనేటువంటి ఆశతో నేను క్రీస్తు ప్రభుని నిరంతరం కూడా వెతుకుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన మనం తప్పకుండా చేయాలి. మగ్దలా మరియలాగా నా యొక్క అన్వేషణ నన్ను క్రీస్తు చెంతకు, క్రీస్తు యొక్క వాక్యం చెంతకు, క్రీస్తు యొక్క బలిపీఠం చెంతకు, క్రీస్తు యొక్క సంస్కారాల చెంతకు నన్ను నడిపిస్తుందా లేదా అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఎందుకంటే మగ్దలా మరియ ఆ శిలువలో క్రీస్తుని కనుగొన్నట్లు, ఆ యొక్క సమాధిలో క్రీస్తుని కనుగొన్నట్లు, ఆ యొక్క ఉత్థానుడైన క్రీస్తుని ఆమె కనుగొన్నట్లుగా మనం కూడా మనం అన్వేషించేటువంటి క్రీస్తును తన వాక్యములో, తన సంస్కారాల్లో, మరి ముఖ్యంగా ఆ బలిపీఠం చెంత, ఆ దివ్య సప్రసాదంలో ఆ ప్రభుని కనుగొనే విధంగా మన అన్వేషణ మగ్దలా మరియలాగా సాగాలి. రెండవదిగా మగ్దలా మరియ జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమెలో మనకు కనిపించే మరొక
ముఖ్యమైనటువంటి అంశం ఆమె క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఈ లోకానికి పంచటం. ఈ యొక్క మగ్దలా మరియ స్మరణను ఉత్సవంగా మార్చిన ఫ్రాన్సిస్ పోప్ గారు ఆమెకు ఒక నూతనమైనటువంటి బిరుదునిచ్చారు. అపోస్తులకు అపోస్తురాలు అని. ఈ బిరుదు అనాది నుంచి కొంతమంది పితరులు వాడినా కానీ తర్వాత కాలంలో ఆ బిరుదును వాడలేదు. కనుక మగ్దలా మరియ ఉత్సవాన్ని ప్రారంభించినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు ఆమెకు మళ్ళీ ఈ బిరుదుని ఆపాదించి ఆ విధంగా ఆమెను కొనియాడాలని పిలుపునిచ్చారు. మగ్దలా మరియ అపోస్తులకు అపోస్తురాలు. యేసు ప్రభుని అన్వేషించి కనుగొన్న తరువాత, ఆ ప్రభుని తన యొక్క జీవితంలో నింపుకున్న తరువాత, ఆ ప్రభు యొక్క ఉత్థానానికి సాక్షిగా ఆమె ఈ లోకంలో ప్రభు యొక్క ఉత్థానాన్ని, ఆ సువార్తను ప్రకటించటానికి ఆరంభించింది. ఆమె ప్రభు యొక్క సువార్తకు ప్రథమ సాక్షిగా ఎంతో గొప్పగా ఎన్నుకొనబడినటువంటి మహిళ. ఎంతోమంది అపోస్తులు ఉన్నారు, 12 మంది అపోస్తులు ఉన్నారు. పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, ఇంకా చాలామంది అపోస్తులు ఉన్నారు. అయితే ప్రభు వారికి ప్రథమ సాక్షులుగా ఉండే భాగ్యం ఇవ్వలేదు. ప్రభు యొక్క ఉత్థానాన్ని ప్రప్రథమంగా సాక్షిగా మారేటువంటి అవకాశాన్ని, ఉత్థాన క్రీస్తుని మొట్టమొదటిగా ఈ లోకంలో చూసే భాగ్యాన్ని మగ్దలా మరియకే క్రీస్తు ప్రభు ఇచ్చారు. అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె ప్రేమను ప్రభు ఎంతగా దాన్ని అభినందిస్తూ ఉన్నారు, దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు, దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు మనకు అర్థమవుతుంది. అయితే అటువంటి ప్రభు యొక్క ఉత్థానానికి సాక్షిగా ఉన్నటువంటి ఈమె ఆ యొక్క ఉత్థానాన్ని ఈ లోకంలో ప్రకటించింది. మొట్టమొదటిగా పేతురు యోహాను దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి ఆమె వారితో చెప్తూ ఉంది, నేను ప్రభువును చూశాను, ఆ ఉత్థాన క్రీస్తుని నా కల్లారా నేను చూశాను అని తను చూసినటువంటి క్రీస్తుని, ఉత్థాన క్రీస్తుని అపోస్తులకు, మిగతా లోకానికి ఆమె ప్రకటించటం ఆరంభించింది. ప్రియమిత్రులారా, మనందరినీ కూడా క్రీస్తు ప్రభు తన ఉత్థాన సాక్షులుగా ఈ లోకంలో ఉండమని పిలుస్తున్నారు. క్రీస్తు ప్రభుని స్వీకరించిన ప్రతి విశ్వాసి, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి విశ్వాసి ఆయన మరణంలో, ఉత్థానంలో భాగస్థులవుతూ ఉన్నారు. ప్రతిసారి మనం దివ్య పూజలో పాల్గొన్నప్పుడు ఆ ప్రభు యొక్క మరణాన్ని, ఉత్థానాన్ని కొనియాడుతూ ఉన్నాం. మనం కూడా సంస్కారపూర్వకంగా ఆ క్రీస్తు ప్రభుతో మరణిస్తూ ఆయనతో పాటు ఉత్థానం అవుతూ ఉన్నాం ఆ బలిపీఠం మీద. ఆ ఉత్థానానికి సాక్షులుగా ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ ఉండాలని ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు. మనందరం కూడా ఈ బలిపీఠం చెంతకు వస్తూ ఉన్నాం. మగ్దలా మరియ ఆ యొక్క ఖాళీ సమాధి దగ్గరకు వెళ్ళినట్లుగా మనం కూడా భారమైన మనస్సులతో, చితికిన మన మనస్సులతో మనం కూడా బలిపీఠం చెంతకు వస్తూ ఉన్నాం. అయితే మగ్దలా మరియకు ఆ యొక్క ఖాళీ సమాధి దగ్గర ప్రభు తన యొక్క ఉత్థానాన్ని ఆమెకు బయలుపరిచినట్లుగా ఈ బలిపీఠం చెంతకు వచ్చిన మనకు కూడా క్రీస్తు ప్రభు ఆయన ఉత్థానాన్ని సాక్షాత్కారం చేస్తున్నారు. ఆ ఉత్థాన క్రీస్తు ఈ బలిపీఠం మీద దివ్య సప్రసాద రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే మనం ఆ మగ్దలా మరియలాగా ప్రభుని గాంచిన మనం, ప్రభుని మన కల్లారా చూసిన మనం, ఆ దివ్య సప్రసాద రూపుడైనటువంటి ఆ ఉత్థాన క్రీస్తుని స్వీకరించిన మనం మగ్దలా మరియలాగా ఈ లోకంలోనికి వెళ్ళి ఆయన యొక్క ఉత్థానానికి సాక్షులుగా జీవిస్తూ ఆయన ఉత్థాన సువార్తను ఈ లోకంలో ప్రకటిస్తున్నామా లేదని ఆలోచన చేయాలి. మగ్దలా మరియ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మనందరం ఆమెకులాగా క్రీస్తు ప్రభుని వెదకమని. ఎందుకంటే ఆయనలోనే సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన పరిపూర్ణత మన జీవితాల్లో వస్తుందని. ఆమెకులాగా ఆ యొక్క మగ్దలా మరియ మనందరినీ కూడా బలిపీఠం చెంతకు దివ్య పూజకు పిలుస్తుంది.
ఆమెకులాగా ఆ యొక్క ఉత్థాన క్రీస్తుని దర్శించమని, కల్లారా ఆయన్ని చూసి ఆ ఉత్థాన క్రీస్తుని ఈ లోకంలో ప్రకటించమని ఈ మగ్దలా మరియ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మనం ఆమెకులాగా ఆ ఉత్థాన క్రీస్తు సాక్షులుగా అవుతూ ఉన్నందుకు ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మన జీవితంలో ప్రభు మనకు కల్పించినటువంటి అవకాశాల బట్టి ఆ ప్రభు యొక్క ఉత్థానానికి ఈ లోకంలో సాక్షులుగా జీవిస్తూ ఆ ఉత్థానాన్ని ప్రకటించే భాగ్యాన్ని ప్రభు మనకివ్వమని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మాయానుగా, ఆదరించి స్వీకరించు మాయన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నేనేమి అర్పింతును, నా హృదయమర్పింతును. నేనేమి అర్పింతును, నా హృదయమర్పింతును. నాకున్న సంపదలో నీ ప్రేమ కానములే, నాకున్న సంపదలో నీ ప్రేమ దానములే. కృతజ్ఞత హృదయతో మమ్ము స్వీకరించి, కృతజ్ఞత హృదయతో మమ్ము స్వీకరించి, నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుము. నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుము. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సృజప ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుము కాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్దలేన సాదరముగా కనబరిచిన గౌరవమును నీ కుమారుడ దయతో స్వీకరించెను. కావున భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడ్కొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభకు నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము
మాకు ధైర్యమనొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందములతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు
అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ పునీత మగ్దలా మరియతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం, జీవాహారం, మన జాలికి ఆత్మభోజ్యం, మన జాలికి ఆత్మభోజ్యం. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం, ఇది జీవాహారం, మన జాలికి ఆత్మభోజ్యం, మన జాలికి ఆత్మభోజ్యం. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం, జీవాహారం, మన జాలికి ఆత్మభోజ్యం, మన జాలికి ఆత్మభోజ్యం. పునీత ఎన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయగణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విడుదలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించి నీ పరమ రహస్యములు
మాయందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై క్రీస్తు నామం, జై జై యేసునామం, జై జై క్రీస్తు నామం. నీదు దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసునామం, జై జై క్రీస్తు నామం, జై జై యేసునామం, జై జై క్రీస్తు నామం.